విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు స్మరణ్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మరియు కాలేజీల్లో విద్యార్థులకు సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని, ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 8,000 కోట్ల పైగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ వెంటనే విడుదల చేయాలని చెప్పి విద్యార్థులందరితో ధర్నా చేయడం జరిగింది. దాంతోపాటు జిల్లా కేంద్రంలో చదువుకునే విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు ఉండడం లేదు. అదేవిధంగా ఎస్ఎంహెచ్ హాస్టల్స్ లేకపోవడం వల్ల విద్యార్థులందరూ కూడా అద్దె భవనాలలో కొనసాగే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాలలో రెగ్యులర్ ఎంఈఓలను నియమించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. స్కూళ్ళల్లో కొన్ని ప్రభుత్వ స్కూళ్ళు అయితే కూలిపోయే సిచ్యువేషన్లో ఉన్నాయి. సరికి ఇట్లా ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి సంబంధించిన అధికారుల దృష్టికి కూడా ఎస్ఎఫ్ఐగా మేము తీసుకెళ్లడం జరిగింది. తక్షణమే ఈ సమస్యలన్నింటిని